కేసీఆర్ పాలనలో కుటుంబ పెత్తనం నడిచిందని అందుకే ఎన్నికల్లో ఓడిపోయారని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శన అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. తన మీద ఎవరి ఒత్తిడి లేదని, తనను ఎవరూ బెదిరించలేదని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నిరంతరం తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గురించే ఆలోచిస్తూ ఉంటారని అన్నారు. అలాగే తనతో పాటు కాంగ్రెస్ లో చేరడానికి చాలా మంది ఉత్సాహపడుతున్నారని ప్రకాష్ గౌడ్ తెలిపారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శన అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. తన మీద ఎవరి ఒత్తిడి లేదని, తనను ఎవరూ బెదిరించలేదని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నిరంతరం తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గురించే ఆలోచిస్తూ ఉంటారని అన్నారు. అలాగే తనతో పాటు కాంగ్రెస్ లో చేరడానికి చాలా మంది ఉత్సాహపడుతున్నారని ప్రకాష్ గౌడ్ తెలిపారు.